రైట్, ఇక మహబూబ్ నగర్ జిల్లా నుంచి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ లైవ్ ద్వారా మనకు అందిస్తారు. బాలకృష్ణ, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జ్యోతి, మహాశివరాత్రి శోభతోటి పాలమూరులోని శైవ క్షేత్రాలు మొత్తం మారుమోగుతున్నాయి. ఉదయం నుంచే కూడా భక్తులంతా కూడా శివుడికి అభిషేకం చేసేందుకు పెద్ద ఎత్తున శివాలయాలకు చేరుకుంటున్నారు. మామనార్ జిల్లాలో అనేకమైనటువంటి శైవ క్షేత్రాలున్నాయి. ప్రాచీనమైనటువంటి శైవ క్షేత్రాలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా ఉన్న పెద్ద శివాలయమే కాదు, నల్లమలలో ప్రతి అణువు కూడా శివస్వరూపమే. అట్లాంటి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. మనకు ఉమామహేశ్వరంతో పోలిస్తే అక్కడి నుంచి మొదలైతే మల్లెల తీర్థం కానీ, లేకపోతే లొద్ది కానీ, సలేశ్వరం, అట్లాంటి క్షేత్రాలు ఎన్నో వైభవమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. వాటితో పాటు శక్తిపీఠమైనటువంటి జోగులాంబ క్షేత్రంలో కూడా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల వేళ చాలా అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఉదయం నుంచే మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా శివుడికి అంటే దగ్గరగా ఉండడం, ఉపవాసం చేయడం ద్వారా స్వామిని స్మరించుకోవడం. ఉదయం నుంచి ఈ సాయంత్రం వరకు కూడా వాళ్ళంతా కూడా సంధ్యా వేళ వరకు కూడా ఉపవాస దీక్ష పాటించడం మనకు ప్రత్యేకించి మహాశివరాత్రి పర్వంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మహాశివరాత్రి సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు, వాటితో పాటు మహాశివరాత్రి ప్రత్యేకత తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈ దేవాలయం చాలా ప్రఖ్యాతమైనది కావున ఈ దేవాలయము పూర్వం క్రీస్తము కోనాంబికారెడ్డి వాళ్ళ కూతురు కుప్పాంబికచే నిర్మించబడినది. కానీ ఈ ఆలయము ఈ భూత్పూర్ గ్రామము భక్తులు అందరు కలిసి ఈ దేవాలయాన్ని చాలా శిలాసుకి దిగిజారిపోయింది. కావున ఈ భక్తులు అందరూ అయిన తర్వాత కమిటీ సభ్యులు అయిన తర్వాత మన పురావస్తు శాఖ వాళ్ళందరూ ఈ ఆలయాన్ని నిర్మించి ఈ 2014లో ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగింది. కాబట్టి భక్తుల సహకారంతో ఈ ఆలయములో మనము ఈ భూత్పూర్ గ్రామము భక్తులకు మరియు అన్ని విధాలుగా మన బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అనుగ్రహము ఆశీస్సులతో ఈ ఉదయం నుంచి భక్తులతో శ్రీ రామలింగేశ్వర స్వామి కిటకిటలాడుతుంది. కాబట్టి అభిషేకములు, అర్చనలు జరుగుతున్నాయి. కాబట్టి మనము యథావిధిగా భక్తుల సహకారంతో భక్తులు అనేక విధముగా వచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి కొరకు ముందుకు సాగాలని మనము ఈ భక్తులని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఆలయ కమిటీ ద్వారా ఎట్లాంటి కార్యక్రమం నిర్వహించబోతున్నారు? ఇవాళ రోజంతా జరిగే కార్యక్రమాలు ఉదయం నుంచి భక్తులు ఏ టైం నుంచి వస్తున్నారు? ఈ గుడి పేరు శ్రీ రామలింగేశ్వర దేవాలయము. ఇది 11వ శతాబ్దంలో కాకతీయ రాజులు ఉన్న పరిపాలనలో కాకతీయ రాజులకు సామంత రాజులు ఇక్కడ గోన గన్నారెడ్డి, గోన బుద్ధారెడ్డి పరిపాలించారు. వాళ్ళ కాలంలో ఇది బుద్ధాపురంగా ఉండేది. గోన గన్నారెడ్డి తర్వాత బుద్ధారెడ్డి తర్వాత తదనంతరం కుప్పాంబికనేమ వాళ్ళ బిడ్డ ఈ ప్రాంతాన్ని పరిపాలించింది. ఆ గోన బుద్ధారెడ్డి బిడ్డ కుప్పాంబికనే ఈ దేవాలయం నిర్మించింది. మనకు లోపల శాసనాలు చెప్తున్నవి 1175 సంవత్సరంలో. అప్పటి నుంచి ఇది కాకతీయ పరిపాలన ఉన్న గ్రామం. ఈ గ్రామానికి ప్రజలు అప్పుడు చాలా గ్రామాల వాళ్ళు ఇక్కడ వచ్చి జిల్లా కేంద్రంగా ఉండి ఈ యొక్క దేవుణ్ణి దర్శించుకొని పోయేటోళ్ళు. ముఖ్యంగా ఈ యొక్క ప్రజలు ఇక్కడ బాగా అది పాల్గొనడం వల్ల మేము గత 12 సంవత్సరాల క్రితం పునర్నిర్మాణించడం జరిగింది శిథిలమైన దాన్ని. ఇక్కడ భక్తులకు ఏ అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఉన్నవి. ఈరోజు జాగారం ఉంటుంది, రేపు కళ్యాణం ఉంటుంది, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము. ఈ యొక్క కళ్యాణానికి కానీ, రాత్రికి జాగారానికి కానీ, రాత్రికి ప్రోగ్రాములకు కానీ జనాలు ఇక్కడే జాగారం చేసుకుంటా ఉపవాసాలుండి ఈ దేవుని నిష్ట పొంది వారి ఆశీస్సులు తీసుకొని ఈ యొక్క గుడికి అందరూ ఆశీర్వచనాలు తీసుకొని ఒకటికి గుడికి వస్తుంటారు. ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల మండలంలోని మామూనా నుంచి కూడా వచ్చి ఈ యొక్క దేవాలయంలో పూజలు చేసుకొని వారి యొక్క కోరికలు తీర్చుకొని వెళ్తుంటారు.
జ్యోతి, మొత్తానికి మనం చూస్తున్నాం మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మహాశివరాత్రి ప్రతి ఇంటిలో కూడా ఇంట్లో పూజలు చేసుకొని ఆలయాలను దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. హైందవ సాంప్రదాయంలో అత్యంత గొప్ప పండుగల్లో మహాశివరాత్రికి ఉన్నటువంటి ప్రత్యేకత వేరు. అందుకే ఉదయం పూట ఆలయాల దర్శనం, తర్వాత రోజంతా కూడా శివుని స్మరిస్తూ పరమేశ్వరుని స్మరిస్తూ శివనామస్మరణతోటి ప్రతి ఇల్లు కూడా ఓం నమః శివాయ నామస్మరణతోటి మారుమోగుతూ ఉంటుంది. రోజంతా కూడా ఉపవాసం, రాత్రిపూట జాగరణతోటి మహాశివరాత్రిని అత్యంత భక్తి శ్రద్ధలతోటి వైభవంగా హైందవ సోదరులంతా జరుపుకుంటున్నారు. ఓటు స్టూడియో. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ.